నమస్తే అండి. మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్తో జాబ్ యొక్క నోటిఫికేషన్ గురించి తెలియజేస్తున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ మరి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నోటిఫికేషన్ అన్నటువంటిది మనం వచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే సంవత్సరాలు జరిగే కొద్ది కాంపిటీషన్ అంటూ ఎక్కువగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇదే మనకి చివరి నోటిఫికేషన్ అనుకొని మన కృషి ప్రయత్నం కనుక చేయగలిగినట్లయితే జాబు సంపాదించడానికి మరి అర్హులుగా ఉంటాం తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంపిటీషన్ అన్నటువంటిది హెవీగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పోస్టుల కాంపిటీషను నెక్స్ట్ వచ్చేటువంటి ఇయర్కి 4/4 అవుతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటే మంచిదని భావించాం. ఈ యొక్క విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మరి అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఇంటర్ చదివినటువంటి వారు సంవత్సరానికి కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు. ఉన్నటువంటి ఈ షార్ట్ పీరియడ్లు ఈ యొక్క నోటిఫికేషను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం పిన్న వయసులో సెలెక్ట్ అయినటువంటి వారుగా ఉంటారని తెలియజేస్తున్నాం. సరే, ఈరోజు మనం కంటెంట్లోని కనుక ప్రవేశించగలిగినట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఈ సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని తెలియజేస్తున్నాం. ఇది అన్ఎంప్లాయ్మెంట్ వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఎప్పటికప్పుడు ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా విషయాలను తెలియచేయాలని భావించాను కాబట్టి తెలియజేస్తున్నాం. మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని చూసినట్టు మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. సరే, మనం కంటెంట్లోనికి ప్రవేశించగలిగినట్లయితే కేంద్ర ప్రభుత్వం వారి నుండి రైల్వే శాఖలో మరి ఇంటర్మీడియట్ చేసినటువంటి వారికి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వివరాలు మనం చూడగలిగినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ వారికి 2025 సంవత్సరంలో మరి 3058 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని చూడగలిగినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వారికి మరి రిక్రూట్మెంట్ చేయడానికి రైల్వే శాఖ వారి నుండి 3058 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఆ యొక్క వివరాలు మనం చూద్దాం. ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా ఆ యొక్క పోస్టులు ఏంటి, కంపెనీ నేమ్ ఏంటి, శాలరీ ఏంటి, మరి యొక్క ప్రారంభ డేట్ ఎప్పటి నుండి ఎప్పుడు దాకా ఉంటుంది, మరి ఫీజు ఏమైనా పే చేయవలసి ఉంటుందా, ఈ యొక్క వివరాలన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి మనం క్లుప్తంగా చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత ట్రైన్ క్లర్కు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ మోర్ పోస్టులు ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం కనుక చూడగలిగినట్లయితే 3058 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి, ఈ యొక్క ప్రమాణాలు మనం చూడగలిగినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజీ 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాలు ఉన్నవారు ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు నుండి అంటే 28/10/2028 ప్రారంభమైంది. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుందంటే 27/11/2027 వరకు ఉంటుంది, 2025 వరకు ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రైల్వే వారి పోస్టులకు అప్లై చేసుకోవడానికి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి వారు ఇచ్చినటువంటి ఆ యొక్క వెబ్సైట్ను సందర్శించి దాని ద్వారా మాత్రమే చేసుకోవాలి. ఆఫ్లైన్ మోడ్ అంటే ఎట్టి పరిస్థితులు లేదు. అన్నీ కూడా ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ మోడ్లోనే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు మనం అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే rrbchennai.gov.in ఈ యొక్క సైట్ను సందర్శించి మనం చూడగలుగుతాం. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 సంవత్సరానికి వేకెన్సీ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, ఆ యొక్క వేకెన్సీ యొక్క వివరాలు ఏంటి అవి ఇప్పుడు మనం చూద్దాం. మనం చూసినట్లయితే పోస్ట్ నేము వేకెంట్,
మరి కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్కి 2424 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 394 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 163 పోస్టులు ఉన్నాయి. ట్రైన్ క్లర్క్కి 77 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి వారికి ఈ యొక్క పోస్టులు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఈ పోస్టులకు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూడగలిగినట్లయితే కమర్షియల్ కమ్ మరి టికెట్ కలెక్టర్కి ఏ విధంగా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందని మనం చూడగలిగినట్లయితే మరి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వారికి 50% మరి మార్క్స్ ఉండాలని తెలియజేస్తున్నారు. 50% మార్క్స్ ఈజ్ నాట్ టు బీ ఇన్స్టెడ్ అప్ టు ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ మరి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి క్యాండిడేట్స్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ది హయ్యర్ దెన్ 12th క్లాస్. మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మరి వీరికి ఆ యొక్క ఇంటర్మీడియట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది అని తెలియజేస్తున్నారు. మనం చూడగలిగినట్లయితే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మరి ఏమి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడుతున్నారంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మరి 50% మార్క్స్ కలిగినటువంటి వారిగా ఉండాలని వాళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరి పీడబ్ల్యూ మరి డిజేబుల్ బెంచ్ మార్క్ డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి మరి యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయితే మరి క్వాలిఫికేషన్ అవి కలిగినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి వీరికి టైపిస్ట్ ప్రొఫెషనల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మరి అడుగుతుంది. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఎందుకంటే ఇక్కడ టైపిస్ట్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాబట్టి మీకు ఇంటర్మీడియట్తో పాటు టైప్లో మరి లోయర్ కానీ హయ్యర్ కానీ ఈ యొక్క టైపు పాస్ అయినటువంటి వారు ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే మంచిది అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క టైప్ అన్నటువంటిది ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ మరి మీరు ఆ యొక్క కంప్యూటర్ మరి చేయవలసి ఉంటుంది. కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ ద్వారా మరి కంప్యూటర్ మీద ఈ యొక్క వారు అడిగి ఉన్నారు. మరి టైపింగ్ ప్రొఫెషన్ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుందన్నమాట. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వారికి ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే వీరికి కూడా 10th క్లాస్ పాస్ అయ్యి +2 స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్ కలిగి ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి మరి బెంచ్ మార్క్ డిజేబుల్ వారికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వారికి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అని తెలియజేస్తూ ఉన్నారు. వీరు కూడా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని అడిగారు కాబట్టి వీరు కూడా టైపింగ్ ప్రొఫెషన్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీషు ఆర్ హిందీలో ఉంటుందన్నమాట. ఇది మరి కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్, కంప్యూటర్ బేస్డ్ మీద మీకు ఈ యొక్క టైపిస్ట్ అంటూ ఉంటుంది. మరి ట్రైన్ క్లర్క్ వచ్చే వరకు కూడా మనం చూడగలిగినట్లయితే మరి యొక్క ట్రైన్ క్లర్క్ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా మనం జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఏ విధంగా మరి ఉందో అదేవిధంగా ఈ యొక్క ట్రైన్ క్లర్క్ కూడా మనం చూడగలిగినట్లయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ కలిగి ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ మరి బెంచ్ మార్క్ డిజేబుల్ క్యాండిడేట్స్ వారికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మరి వారు పాస్ అయితే సరిపోతుంది అని హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ది హయ్యర్ దెన్ మరి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు అని తెలియజేశారు. మరి పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవి వివరాలన్నీ చెప్పారు, బాగానే ఉంది. శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఎంత బేస్ శాలరీతో వారు ఈ పోస్టుకు శాలరీ ఇస్తారు, శాలరీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు శాలరీ మరి కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ వారికి 21,700 రూపాయలు ఈ యొక్క పోస్టులకు మరి శాలరీ అంటూ ఉంటుంది. అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వారికి 19,900 రూపాయలు శాలరీగా ప్రారంభ శాలరీగా ఉంటుంది. జూనియర్ కమ్ మరి టైపిస్ట్ వారికి 19,900 ఉంటుంది. ట్రైన్ క్లర్క్ కూడా వచ్చి 19,900గా ఉంటుంది. ఈ పోస్టులకు మరి ఏజ్ పరిమాణం ఎప్పటి నుండి ఎంత ఏజ్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు, మరి మ్యాక్సిమం ఏజ్ ఎంతవరకు ఉంటుంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే
మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత ఎంతవరకు ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 30 years వరకు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలీజేషన్ విషయంలో మరి ఏజ్ రిలీజేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఆ నామ్స్ని బట్టి ఆర్ఆర్బి యొక్క నామ్స్ని బట్టి ఏజ్ రిలీజేషన్ అంటూ ఉంటుందని తెలియజేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమైనా పే చేయవలసి ఉంటుందా? ఒకవేళ ఫీజు పే చేస్తే ఆ ఫీజు అన్నటువంటిది ఎంత పే చేయవలసి ఉంటుంది అన్నట్ట ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఫీజు యొక్క డీటెయిల్స్ మనం చూడగలిగినట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత 500 రూపాయలు ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ మరి ఫీమేలు మరి మైనారిటీ వారు మరి ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి ఫీజు చెల్లింపు విషయంలో రాయితీ ఉంటుంది. వారు 250 రూపాయలు ఈ యొక్క ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఈ ఫీజు పే చేసే విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంకుల్లో కానీ మరి ఆ యొక్క రూరల్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి ఇట్లా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వారికి నోటిఫికేషన్ పడింది, దాని తాలూకా ఇట్లా అప్లికేషన్ ఇచ్చేయాలంటే వాళ్ళు కట్టించుకుంటారు. మీ దగ్గర మొబైల్లో నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉన్నటువంటి వారు డైరెక్ట్గా మనం ఈ యొక్క నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ యొక్క ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మరి ఈ యొక్క పోస్టులకు మరి అప్లికేషన్ ఫీజు అంటూ పే చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేట్స్ కూడా ఇక్కడ మనం చూద్దాం. మరి స్టార్టింగ్ వచ్చిన తర్వాత 28/10/2025 అని చెప్పాము. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత ఈ నెల 27వ తారీఖు వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు మరి అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు సమాచారం చేరవేస్తే బాగుండిద్ది అని తెలియజేస్తున్నాను. మనం వారికి సహాయం చేసేటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. మరి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అప్లికేషన్కి పేమెంట్ కడతానికి 29/11 వరకు లాస్ట్ డేట్ ఉంది. మనం తీసుకున్నటువంటి ఫీజు బ్యాంకులో తీసుకున్న ఫీజు చెల్లించడానికి ఇక్కడ 29/11/2025 వరకు ఉంది కాబట్టి ఈ ఫీజు విషయంలో మీరు గమనించవలసి ఉంటుంది. మరి అప్లికేషన్ ఫీజు మరి ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజు ఏవైనా మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి 30/11/2025 వరకు నుండి మరి 9/12/2025 వరకు వారు డేటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి డేట్స్ డ్యూరింగ్ ది విచ్ ఎలిజిబిలిటీ స్క్రైబ్ ది క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ది అప్లికేషన్ పోర్టల్లో మరి 10/12/2025 నుండి 14/12/2025 లోపల ఏమన్నా మరి ఉన్నటువంటి ఆ క్యాండిడేట్స్ అన్నటువంటి వారు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి చూసుకోవాలని ఈ యొక్క డేట్స్ ప్రకటించడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి సెలక్షన్ ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేస్తారా? ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు? మరి ఎట్లా వాటి యొక్క వివరాలను ఏంటి అన్నటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే సెలక్షన్ ప్రొసీజర్లో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో వాటి యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ ఇన్వాల్వ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అన్నటువంటిది ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మరి సిబిటి టెస్ట్ సెకండ్ పేజ్ కూడా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ సిబిటిఎస్టి యాజ్ అప్లికబుల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మోడ్ మెడికల్ మరి ఎగ్జామినేషన్ కూడా మరి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందని తెలియజేస్తారు. సెలక్షన్ ఈజ్ మేడ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ మెరిట్. ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేసి సెలెక్ట్ అయినటువంటి వారిని ఈ యొక్క పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ది డేట్ టైమ్ అండ్ వెన్యూ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ సిబిటిఎస్ సిబిటిఎస్సి అంటే మరి కంప్యూటర్ బేస్డ్ టెస్టు
మరి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ వీటన్నిటి ద్వారా మరి వారు ఈ యొక్క పోస్టులకు మరి క్వాలిఫై అయినటువంటి సర్టిఫికెట్స్ అన్నటువంటిది కంపల్సరీగా వెరిఫికేషన్ చేయటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ అడిషనల్ యాక్టివిటీస్ యాజ్ పాసిబుల్ షల్ బి ఫిక్సబుల్ బై ది ఆర్ఆర్బీస్. ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ వారి యొక్క ద్వారా మరి మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే పిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు పెద్దవారైతే మీ పిల్లలకు, మరి చూస్తున్నటువంటి జాబ్ సెటిల్ అయినటువంటి వారైతే మరి మీతోటి ఉన్నటువంటి కొలీగ్స్కి ఈ సమాచారం చేరవేస్తే మంచిది. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు ఈ యొక్క వీడియోను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితాలు పిన్న వయసులో సెటిల్ అవుతాయని తెలియజేస్తున్నాను. వీటికి ఒకవేళ రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్స్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, మరి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆ యొక్క టాపిక్స్ ఏమైనా కావాలన్నట్లయితే వీటికి పీడిఎఫ్ రూపంలో నేను మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఏం బుక్స్ కావాలి ఏంటి అన్నటువంటిది కొంచెం గైడ్ చేయమంటే నా వంతు సహకారంగా నేను ఇస్తాను. ఈ యొక్క మెటీరియల్ అయితే నేను మీకు వాట్సాప్ ద్వారా ఫ్రీగానే మీకు అందించడం జరుగుతుంది. ₹1 కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మీరు ఉపయోగకరంగా ఉంటుందని కొన్ని ఆ యొక్క పాత ఓల్డేజ్ ప్రీవియస్ పేపర్లు ఉన్నటువంటి గ్రామర్ స్పాట్ నుండి కానీ, మరి ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ నుండి కొన్ని ఓల్డ్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కానీ వాటిని స్వీకరించి నేను కొంత మెటీరియల్ చేయగలిగాను. వాటిని మీకు మరి వాట్సాప్ రూపంలో పీడిఎఫ్ ద్వారా పంపించడానికి నా వంతు సహకారంగా నేను మీకు సహాయం చేయగలను తెలియజేస్తున్నాను. మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కానీ సలహాలను కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మీకు మరలా రిప్లై ఇస్తాను. నా వంతు సహకారంగా మెరుగైనటువంటి కాంటెంట్తో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు ఈ యొక్క జాబ్ విషయాల్లో వారికి తెలియజేస్తానని భావిస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సమాచారం తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.